హెడ్లైన్స్. నేడు రేపు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన. పాలమూరు సాగునీటి ప్రాజెక్టులపై క్షేత్రస్థాయి సమీక్షకు సీఎం శ్రీకారం. నేడు సిట్ ముందుకు బీజేపీ నేత లంకల దీపక్ రెడ్డి. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రశ్నించనున్న సిట్ అధికారులు. చెంచల్గూడ జైలుకు మాజీ మంత్రి కేటీఆర్. ములాఖాతులో భాగంగా బాల్కా సుమన్ కు పరామర్శ. నేటి నుంచి 10 రోజులు తెలంగాణలో వర్షాలు. తేలికపాటి నుంచి మోస్తారుకు వర్షాలు కురిసే అవకాశం. పసిడి వెండి ప్రియులకు గుడ్ న్యూస్. గత కొన్ని రోజులుగా పెరుగుతున్న బంగారం వెండి ధరలు కాస్త దిగి వచ్చే గత 5 రోజులుగా స్థిరంగా ఉన్న వెండి ధర ఈ రోజు భారీగా పెరిగింది. ఇక ప్రస్తుతం కేజీ సిల్వర్ రేటు 2,85,000 రూపాయల వద్ద కొనసాగుతుంది. అలాగే మరొక వైపు పసిడి వెండి ప్రియులకు గుడ్ న్యూస్. గత కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం వెండి ధరలు కాస్త దిగి వచ్చాయి. గత 5 రోజులుగా స్థిరంగా ఉన్న వెండి ధర ఈ రోజు భారీగా పతనమైంది. ఏకంగా కేజీ వెండిపై 5,000 రూపాయలు తగ్గడంతో ప్రస్తుతం కేజీ సిల్వర్ రేటు 2,85,000 రూపాయల వద్ద కొనసాగుతుంది. మరోవైపు పసిడి ధరలు కూడా స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 110 రూపాయలు తగ్గి 1,56,110 రూపాయలకు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,43,100 రూపాయలుగా పలుకుతుంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతాలను బట్టి కూడా
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో నేటి నుంచి 2 రోజుల పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. పాలమూరు జిల్లాలోని పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులను పరుగులు పెట్టించడమే పరిశీలనకు శ్రీకారం చుట్టారు. ఈ పర్యటనలో భాగంగా 2 ప్రత్యేక హెలికాప్టర్ల ద్వారా సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. మక్తల్, జూరాల, కోయల్ సాగర్ మరియు గూడెందొడ్డి ప్రాంతాల్లో ప్రాజెక్టుల ప్రస్తుత స్థితిగతులను ఆయన వైమానిక మార్గంలో పరిశీలిస్తారు. అనంతరం సోమశిలలో ఈ రోజు సాగునీటి ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించనున్నారు. ఇక ప్రాజెక్టుల వారీగా ఉన్న అడ్డంకులు, నిధుల కేటాయింపులపై ఈ సమావేశంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ వేగంగా కొనసాగుతుంది. ఈ కేసు విచారణకు రావాలి అంటూ ఇప్పటికే సిట్ అధికారులు పలువురు రాజకీయ నేతలకు నోటీసులు జారీ చేశారు. ఇందులో భాగంగా నేడు సిట్ ముందుకు బీజేపీ నేత లంకల దీపక్ రెడ్డి హాజరు కానున్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ఆయనను సిట్ అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నించే అవకాశం ఉంది. ఈ రోజు ఉదయం 11:30 గంటలకు లంకల దీపక్ రెడ్డి సిట్ కార్యాలయంలో విచారణకు హాజరు కానున్నారు. చెంచలగూడ జైలు వద్ద రాజకీయ వేడి రాజుకుంది. ములాఖాత్లో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెంచలగూడ జైలుకు చేరుకున్నారు. ఇటీవల అరెస్ట్ అయి జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే బాల్కాసుమన్ కేటీఆర్ పరామర్శించారు. ఇక కేటీఆర్ వెంట ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, సుధీర్ రెడ్డితో పాటుగా పలువురు ముఖ్య నాయకులు ఉన్నారు. ఇక బాల్కాసుమన్ అరెస్ట్ అయిన తీరు, ఆయన వ్యవహారం వెనుక ఉన్న పరిణామాలపై కేటీఆర్ ములాఖాత్లో ఆరా తీశారు. జైల్లోనే బాల్కాసుమన్తో భేటీ అయి పార్టీ ఆయనకు పూర్తి అండగా ఉంటుందని అధిష్టానం తరపున గట్టి సంఘీభావం ప్రకటించారు.
భారత్లో పర్యటిస్తున్న దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు పాల్ మషాటిలే నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందంతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. విద్య, నైపుణ్యాభివృద్ధి, మెడికల్ టూరిజం, పరిశ్రమలు, పెట్టుబడుల వంటి పలు రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత విస్తరించుకోవడంపై ఇరుపక్షాలు చర్చించాయి. హైదరాబాద్ ప్రత్యేకతలను దక్షిణాఫ్రికా ప్రతినిధులకు సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. అత్యాధునిక రంగాలకు వనరులను తయారు చేసి ప్రపంచానికి అందించే కేంద్రంగా హైదరాబాద్ అభివృద్ధి చెందిందని సీఎం తెలిపారు. ఇక తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని దక్షిణాఫ్రికా బృందాన్ని కోరారు. అలాగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2026లో పాల్గొనాలని దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు పాల్ మషాటిలేతో పాటుగా అక్కడి పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలను సీఎం ఆహ్వానించారు. నంద్యాల జిల్లా ఆత్మకూరులో ఒకసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. వైసీపీ కార్యాలయంపై దాడికి టీడీపీ శ్రేణులు యత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డిపై శిల్ప అసభ్య పదాజాలంతో మాట్లాడారంటూ టీడీపీ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాళ్లు, కర్రలు చేతపూని శిల్ప డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ వైసీపీ ఆఫీస్ వైపు దూసుకు వెళ్లారు. శిల్ప తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి వైసీపీ కార్యాలయం వద్ద భారీగా మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. We will tell updates, keep watching ANN.